नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि सरकार को गरीबों के स्वास्थ्य पर ध्यान देना चाहिए। मंगलवार को आदिलाबाद में विधायक कैंप कार्यालय द्वारा आयोजित एक कार्यक्रम में विधायक ने निर्वाचन क्षेत्र के सीएम आरएफ लाभार्थियों को चेक वितरण किए। इस अवसर पर विधायक ने कहा है कि सीएम आरएफ द्वारा प्रदान की गई सहायता पीड़ितों के लिए पर्याप्त नहीं है। वे बिना 1 रुपया खर्च किए गरीबों को चिकित्सा सुविधा उपलब्ध कराना चाहते हैं। उन्होंने कहा है कि वे इस मामले का विधानसभा में जिक्र करेंगे। इस कार्यक्रम में पार्टी पार्षद, बीजेपी नेता और अन्य लोग शामिल हुए। ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, లబ్ధిదారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం। ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చేటటువంటి ఈ చెక్కులు పేదల ఆరోగ్యం బాగలేక ప్రభుత్వ ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఖర్చులో ఎంతో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇచ్చేటటువంటి ప్రభుత్వ ఆలోచన ఇది। నేను అనేక సందర్భాల్లో ఈ విషయం మీద మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను। లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి వేల రూపాయలతోనే వాళ్ళకి ఎటువంటి సాయం కాదు। 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ చేసినామని చెప్పినప్పటికీ ఆ యొక్క 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఎవరికీ కూడా వర్తించక, ఏ చిన్న నొప్పి వచ్చినా, రోగం వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల రూపాయల బిల్లులు వస్తున్నాయి। లక్షల రూపాయలు ఏ పేదవాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకొని ఆసుపత్రి ఖర్చుల కొని జమ పెట్టుకొని ఉంచుకోరు। కానీ ఆపద సమయంలో అప్పో సప్పో వేసుకొని ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత లక్షల రూపాయల బిల్లులు కట్టి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఎన్ని లక్షల బిల్లైనా ప్రభుత్వం చివరిగా ఇచ్చేది 60,000 కన్నా ఎక్కువ ఇస్తలేదు। నేను మొన్న ప్రజలకు ఇది ఎటుకు సహాయం చేసినటువంటి తీరు కాదు, లేదా ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులలో ఏ నొప్పి వచ్చినా, రోగం వచ్చినా పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం చేయాలి। కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినామని చెప్తూ పేదలు ఆసుపత్రికి వెళ్తే ఆ యొక్క ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ నొప్పి, ఈ రోగం మా దాంట్లో రాదు, మీరు డబ్బులు కడితే గానీ ట్రీట్మెంట్ చేయలేమని అనేక సందర్భాల్లో చెప్పిన కారణంగా పేషెంట్ ని ఆసుపత్రిలో చేర్పించి ఆస్తులమ్మి సోదరులు వాళ్ళ సతీమణి చేతులలో, భార్యల మెడళ్లలో ఉన్నటువంటి బంగార పుస్తలమ్మి కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు। నిజంగా మాటలు విన్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది। ప్రభుత్వం ఏం చేసినా చేయకున్నా పేదల ఆరోగ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది। పేదలకు ఏ నొప్పి వచ్చినా, రోగం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం మాకు అండగా ఉన్నదని భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి। 5 లక్షల ఆరోగ్యశ్రీ అప్పుడు కూడా రోగాలు కవర్ కాలేదని చెప్పారు। 10 లక్షల ఆరోగ్యశ్రీ పెంచిన తర్వాత కూడా ఇంకా కూడా ఆసుపత్రులలో లక్షలు ప్రైవేటుగా బిల్లులు వసూలు చేస్తున్నారు। ఈ చేసేటటువంటి సాయంతో వాళ్ళకి ఎటు కూడా సరిపోదు। నేను భవిష్యత్తులో కూడా రేపు రాబో రోజులలో ప్రధానంగా ఈ అంశం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా। ఎప్పటి వరకైతే పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి ఏ నొప్పి వచ్చినా, రోగం వచ్చినా దవాఖానకెళ్తే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం సాయం చేసినప్పుడే ప్రజలకు ఏదైనా మనం కొంత మంచి చేసిన వాళ్ళమైతాం। కానీ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ మాటలు మాట్లాడి 5 నుంచి 10 చేసినామని, ఇక ఇప్పటి నుంచి 1 రూపాయి ఖర్చు లేకుండా పేదల ఆరోగ్యం కాపాడే బాధ్యత మాది అని ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ మాట్లాడినా చివరికి ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు।